ఓవైపు ఇరాన్పై మాటల దాడి కొనసాగిస్తూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచానికి మంటపెట్టే కార్యక్రమాన్ని వదిలిపెట్టలేదు. జస్ట్ ఓ బ్రేక్ మాత్రమే ఇచ్చాడనిపిస్తోంది. లేకపోతే ఇప్పటికే కొత్త H1B వీసాల ఫీజు పెంచేసిన ఆయన తాజాగా చేస్తోన్న కొత్త ప్రతిపాదనతో ఇక ఆ రకపు వీసాలపై ప్రపంచ దేశాలు ఆశలు వదులుకునేలా ఉంది. కనీసం కోటిన్నర జీతం ఉన్నవారికే H1B వీసాల అర్హతని మార్చేసేలాగా ఈ ప్రతిపాదన ఉంది. దీంతో ఒక్క భారతీయులకే కాదు ఇతర దేశాల వాసుల డాలర్ డ్రీమ్స్ కూడా ఆవిరైపోయినట్లే భావించాలి. H1B వీసాలపై ట్రంప్ మార్క్ షాక్. జీతం 1,30,00,000 ఉంటేనే H1B వీసా. కొత్త ప్రతిపాదన తీసుకువచ్చిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. H1B వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ కనీస వేతన పరిమితిని ఏకంగా 30% వరకు పెంచుతూ కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఈ నిర్ణయం వల్ల అమెరికన్ కంపెనీలపై మొదటి ఏడాదిలోనే $18 బిలియన్ అంటే దగ్గర 1.5 లక్షల కోట్లు అదనపు ఆర్థిక భారం పడడమే కాకుండా యువ ప్రతిభావంతులకు అమెరికాలో అవకాశాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం శాన్ ఫ్రాన్సిస్కోలో ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ H1B వీసా పొందాలంటే ఏటా కనీసం $1,62,000 సుమారు 1.35 కోట్లు సంపాదించాలి. ఇది ప్రస్తుత వేతనం కంటే 30% ఎక్కువ. అలాగే న్యూయార్క్లో కనీస వేతనం $1,32,000, డలాస్లో $1,13,000 పెరగాలి. విదేశీయులు తక్కువ వేతనాలకే పనిచేస్తూ అమెరికన్ల అవకాశాలను దెబ్బతీయకుండా చూడడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ట్రంప్ యంత్రాంగం వాదిస్తోంది. ఇమిగ్రేషన్ డేటా ఎక్స్పర్ట్ సంస్థలు లాపుల్లీ థ్రెషోల్డ్ విశ్లేషణ ప్రకారం ఈ వేతన పెంపు వల్ల విదేశీ నిపుణులను నియమించుకునే పెద్ద కంపెనీలకు 3 ఏళ్లలో వార్షిక వ్యయం $43 బిలియన్ చేరుకోవచ్చు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా కంపెనీలు అనుభవం లేని యువ ఉద్యోగులను నియమించుకోవడానికి వెనకాడుతున్నాయి. H1B వ్యవస్థ దుర్వినియోగం, దోపిడీలతో నిండి ఉందని భావిస్తున్న ట్రంప్ తన రెండో దఫా పాలనలో వలసలను అరికట్టే క్రమంలో భాగంగానే ఈ కఠిన చర్యలు చేపడుతున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ నిర్ణయం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ గ్రాడ్యుయేట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 2 దశాబ్దాలుగా అమెరికాలో పట్టభద్రులై H1B స్పాన్సర్షిప్ పొంది కెరియర్ ప్రారంభించడం సులువుగా జరిగేది. కొత్త ప్రతిపాదనతో డాలర్ డ్రీమ్స్ కరిగిపోయినట్లే చెప్పాలి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వంటి దిగ్గజాలు కూడా ఈ మార్గంలోనే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అయితే తాజా మార్పులతో కేవలం ఎక్కువ అనుభవం ఉన్నవారికి మాత్రమే H1B వీసా పరిమితమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే అమెరికన్ దిగ్గజ కంపెనీలు కూడా కొత్త ప్రతిపాదనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.